నీ కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడి ఉంటావో మాకు తెలుసు. కానీ నీకు సారీ చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుకే నీ బండారం బయట పెట్టట్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించే, లేదా ఉద్యోగం మానేసి వెళ్లి కాపురం పెట్టు. పద్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడికి? నా పుట్టింటికి కాదు, లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎందుకు బాధ పెట్టాలి? మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాను? రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, కుప్ప తొట్లో. నాకు చదువు లేదు కాబట్టే కదా నన్ను చెల్లి అన్నారు వాళ్ళతో. ఇంటి పని వంట పని చేసినందుకు కూడా నేనేం బాధపడలేదు. కానీ నాకు తెలియకుండా వాళ్ళు నా మీద మోసపడ్డారు. నేనెందుకు నలిగిపోయానో తెలుసా? నీ ఎందుకు అలా చేశాను? నీ ఉద్యోగం కోసమే కదా. రేపు మీ ఆఫీస్ లో నిన్ను మేనేజర్ని చేస్తాను. ఒక్కసారి నీ భార్య నా దగ్గరికి పంపు అంటే పంపరని నాకు నమ్మకం కట్టలేదు. నీతో కాపురం చేయటం కంటే నడి వీధిలో ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఉంటాను. నీ భార్యను ఎవరికి చెప్పను. మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఎదురింటి పద్మకి లెటర్ ఇమ్మని చెప్పి ఇచ్చాను. ఇచ్చావా? ఓ అప్పుడే ఇచ్చేసానుగా. వద్దు, మనిద్దరం విడివిడిగా ఉన్నామన్న సంగతి మా అమ్మా నాన్నకి తెలీదు. పెళ్ళైన తర్వాత మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళలేదు. వచ్చే పండక్కనే రమ్మని 1-2 సార్లు ఉత్తరం రాశారు. వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి వెళ్ళకపోయినా కనీసం నువ్వైనా వెళ్ళాలి. ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదూ వెంకటేష్. మరి ఏం చెప్పింది? వెంకటేశ్వరు, ఓ వెంకటేశ్వరు, రే సన్నాసే, ఎక్కడ తెచ్చారో సన్నాసరే. ఓ వెంకటేశ్వరు, వెంకటేశ్వరు, వీళ్ళేంటి ఇలా వచ్చారు? వెంకటేశ్వరు, ఎక్కడ తెచ్చారు వెంకటేశ్వరు? ఓ వెంకటేశ్వరు, నువ్వు వచ్చాడు. ఎందుకు నన్ను అలా అరుస్తావు? అరొక ఏం చేయరా, ఇంటి నెంబర్ మర్చిపోయారా సన్నాసి. నా అరుపు నిన్న నువ్వు బయటకు వస్తావనే. అది సరేగానే అర్జెంట్ ఒక బ్యాగ్ పట్టరా. ఇడికి మీటర్ మీద 5 రూపాయలు కావాలంట. దమ్ముంటే నాతో అడిగి గెలవను. వెళ్ళవయ్యా. పదండి. పద్మా, పద్మా. పద్మ లేదు, పుట్టింటికి. పుట్టింటిగా? నిన్నే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది. మేము పుట్టింటికి వెళ్ళలేదు, అర్జెంట్ పని మీద మార్కెట్కి వెళ్ళింది. బహుశా అక్కడి నుంచి వెళ్తుందేమో. ఎప్పుడు వస్తుంది బాబు? మీరు వెళ్ళిన తర్వాత. చూసారా ఏం చెప్తున్నారు? నన్ను ఊరికి తీసుకెళ్లరు, మిమ్మల్ని రమ్మని ఉత్తరం రాయమంటే రాయరు. ఏమిటలా చూస్తున్నారు? పట్టుకోండి, మొయ్యలకు చేస్తున్నాను. తీసుకోరా సన్నాసి. చూసారా, ఇది కూడా మీరే చెప్పాలి. రామ్మా, బాగున్నావా? నమస్కారం అత్తయ్య. బాగున్నారా? కూర్చోండి. ఇవ్వండి. ఓహో, బ్రహ్మాండంగా ఉందమ్మాయి నీ చేతంట, మరుగుడు పలుడికి పెట్టినట్టు. ఇది మామూలు వంటే మావయ్య గారు. దీంట్లో ఏదైనా ఒక్క ఐటెం తక్కువైనా ఈ నొక్కరు. వాడి మొహం మా వంశమే అంతా. అవును, ఎక్కడ్రా నా మనవడో మనవరాలో? ఎక్కడ్రా సన్నాసి? వెళ్ళేప్పుడు మార్కెట్ లో కొనిస్తా. ఏటను మాట్లాడదే? నన్ను మాత్రం అడుగుతారంటే? అదే లేదు మావయ్య గారు, ఆయనకి నా మీద కోపం. ఆయనేమో ఇంకా ఆఫీసర్ కూడా కాలేదు, పరీక్ష కూడా పాస్ అవ్వాలి. మధ్య పిల్లలు గొడవ పెట్టుకుంటే ఆయన ప్రశాంతంగా ఎలా చదువుతారు? అందుకే నేనే వద్దన్నాను. ఇది ఆ రోజే తెలుసుంటే మీ మావయ్య గారిని కనీసం 5వ క్లాస్ వరకైనా చదివించేదాన్ని. ఏంటి కోడల పక్కన చేరేసరికి నీ బుర్ర కూడా పనిచేస్తుంది. త్వరగా పరీక్షలో పాస్ అయ్యి శుభవార్త తెలియజేయి బాబు. వస్తాను. వస్తాను. థాంక్స్. నా బాధ్యతలు మర్చిపోయేంత మూర్ఖురాల్ని కాదు నేను. ఎప్పుడొచ్చా? ఏంటిలా చిక్కిపోయావు? ఒంట్లో బాగోలేదా? మనసే బాగాలేదమ్మా. అందరూ పాకే వయసులో నా మనవరాలు నడిచింది. అందరూ నడిచే వయసులో నా మనవరాలు పరిగెత్తింది. అంత వేగంగా మొదలైన నా మనవరాలు జీవితం ఎక్కడ ఆగిపోతుందోనని వచ్చానమ్మా. హలో వెంకటేష్, ఇట్స్ మీ రీటా. హలో రీటా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. నేను నీకు 2-3 సార్లు ఫోన్ చేశాను. ఓ, ఐఎమ్ సారీ.
ఈ మధ్య ఎలక్షన్ పని మీద ఊరికెళ్ళాను. రేపు తప్పకుండా వస్తున్నావు, ఓకే? అలాగే. నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేక స్నేహితురాలుగా భావించి నీతో చెప్పుకున్నాను. నీ కథ వింటుంటే నాకు చాలా జాలేస్తోంది. డోంట్ వరీ, నీ భార్యని నేను దారిలో పెడతాను. రీటా, రీటా, వచ్చాడు అప్పులవాడు. ఏయ్ రీటా, నేను పిలిచేది. నీ జీవితాన్ని నాశనం చేశాడు వాణ్ణి. వద్దు వెంకటేష్, వద్దు. ఇది నా తప్పే. నీకున్న ప్రాబ్లమ్స్ చాలక నా ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు? రా, రీటా. రా. నువ్వు ఇక్కడే ఉండు, ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు. నీ డబ్బు ఇచ్చేసాను కదా. ఊర కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెడితే యజమాని మీదే అరిచిందట. అలా ఉంది నీ ప్రవర్తన. మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళిపో. ఏమన్నా? మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడనే నీ ధైర్యం? నీ ప్రమోషన్ కోసం ఆ మినిస్టర్ని పరిచయం చేసి నువ్వే కదా. ఎవడున్నాడు లోపల? చెప్పను. చెప్పు. చెప్పను, వెళ్ళిపో. చెప్పవే. చెప్పను. మర్యాదగా చెప్పు, ఎవడున్నాడు? చెప్పను, బయటికి వెళ్ళిపో. నన్ను బయటకు వెళ్ళమంటావా? రీటా, రీటా. ఏ, నేను ఇక్కడ ఉన్నానని ఆశ్చర్యపోతున్నారా? మీరేం భయపడద్దు. నేనేం గొడవ చేయడానికి రాలేదు. మిమ్మల్ని అత్తవారింటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఏంటలా ఉన్నారు? మీకు విషయం తెలుసా? మీ ఆఫీస్ వాళ్ళు పెట్టిన 1 సంవత్సరం గడువు, నేను పెట్టిన కండిషన్ ఇవాటితో పూర్తయ్యాయి. ఈ పొగరుబోతు ఇలా మారిపోయిందేంటా అని ఆలోచిస్తున్నారా? ఇదంతా మా నాయనమ్మ పుణ్యం. మగాన్ని రెచ్చగొట్టావనుకో, వాడు వేరే దారిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంది. ఫట్టు మన మనసు మార్చుకున్నాను. ఇంకా చచ్చినా బ్రతికినా మీతోటే బాబు. వంట బాగాలేదా? ఆకలి చచ్చిపోయింది. చూడండి, రాత్రి కోసం ముందే శోభనంగా రెడీ చేసి పెట్టాను. కళ్ళు మూసుకుని చేతులు ముందు పెట్టండి. పెట్టండి. అయ్యో, ఇలా కాదు. ఇంకెలా? చేతులకి సంకెళ్ళు వేస్తారే అలా. ఇది నేనే కొన్నాను, నేనే వేస్తాను. వద్దు వద్దు, కాసేపట్లో పోలీసులే వేస్తారు. అయ్యో, శోభనం గదిలో అలా మాట్లాడకూడదండి. మనకి శోభనం వచ్చి రాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది? నా మీద ఒక హత్యా నేరం పడింది. రండి, వెళదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి. శభాషను మెచ్చుకుని నన్ను వదిలేస్తారనుకుంటున్నావా? నేను సతీ సావిత్రిని కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని సత్యవంతులాగా తీసుకుపోనివ్వను.